నమో వెంకటేశాయ. త్రిభువన గురుస్తుత అభవన జనానుత గోవింద గోవింద. అభవాయ జనై సమానుతో భువనానాం ఖలు జన్మ సాధనం భవనాది వివర్జితోద్వయో భవతాదా విరసౌ సనాతనః అని మహత్తమ హృదంతర నిరంతర నివాసైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశని తత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. స్వయంభూమను గారి పుత్రుడు ప్రియవ్రతుడు. ఈయనకి నారద మహర్షి గారు ఉపదేశం చేశారు, తత్వోపదేశం చేశారు. ఆ తత్వోపదేశాన్ని అందుకుని ఇకేముంది ఆ తత్వాన్ని సాధించేసేయాలి అని కూర్చోవటానికి సంకల్పించిన వేళలో తండ్రి గారు వచ్చి, నువ్వు నిర్వర్తించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి, రాజ్యాన్ని సరిగ్గా సర్దాలి, దాన్ని నువ్వే చేయాలి అని చెప్పారు. అది ఈయనకి అంత అంగీకారయోగ్యంగా లేదు, కానీ తండ్రికి కాదని చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి సందర్భంలో బ్రహ్మగారు అక్కడికి వచ్చారు. బ్రహ్మగారు వచ్చి ప్రియవ్రతుడికి ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశంలో నీవు పరమాత్మతత్వజ్ఞానాన్ని అందుకోవటంలో ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ ఆ పరమాత్మ సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్ళటం అనేది మాత్రం నీకు తగదు అనే విషయాన్ని ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికీ పరమాత్మ సంకల్పం నీవు రాజ్యంలో ఉండాలి అనే ఉంది, కాబట్టి రాజ్యంలోకే రావాలి, ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలోకే రావాలి అనే విషయాన్ని చెప్తున్నారు. దానికి ఉపోద్బలకంగా పరమాత్మ సంకల్పాన్ని దాటి ఎవరు
ఉండలేరు. జీవులందరూ కూడా మానవులకి పశువులు ముక్కుతాడుతో బద్ధులైనట్లుగా ఆ పరమాత్మకు బద్ధులై ఉన్నారు అనే విషయాన్ని చెప్పారు. యద్వాచితంత్యాం గుణకర్మదామభిః సుదుస్తరైర్వత్సవయం సుయోజితాః సర్వే వహామో బలిమీశ్వరాయ ప్రోతా నసీవ ద్విపదే చతుష్పదః అనే శ్లోకంలో చెప్పి, కేవలం ఇది ఒక శరీరానికి, శరీరంలో ఉండే క్రియలకి, వీటికి మాత్రమే పరిమితం కాదు, భోగాల విషయంలో కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. జీవులు అనుభవించేటువంటి భోగాలు పరమాత్మ చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అందిస్తే అందుకోవలసినటువంటి భోగాలే అన్నీ అనే విషయాన్ని ఈశాభిసృష్టం హ్యవరుంధ్మహేంగ దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ ఆస్థాయ తత్తద్యదయుక్తనాథ చక్షుష్మత అంధా ఇవ నీయమానా అని చెప్తున్నారు. అంగ, ఓ ప్రియుడైనటువంటి ప్రియవ్రత, ఈశాభిసృష్టం హి అవరుంధ్మహే, పరమేశ్వరుడు సృష్టి చేసిన ప్రయోజనాన్ని మనం అనుభవిస్తూ వస్తున్నాము. పరమేశ్వరుడు అందించినటువంటి దుఃఖం సుఖం వా, ఆయన అందించిన దుఃఖాన్ని కానీ, ఆయన అందించిన సుఖాన్ని కానీ, లేదా ఆయన సృష్టి చేసిన దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ మనం స్వీకరిస్తున్నాము, మనం అనుభవిస్తున్నాము. ఈశాభిసృష్టం హి అవరుంధ్మహే అంగ దుఃఖం సుఖం వా. అయితే ఆయన సృష్టి చేస్తే ప్రతి ఒక్కరికి సమానంగా దుఃఖం, సమానంగా సుఖం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, అనుభవించే మనలో గుణ కర్మ సంగాత్ అనేటువంటి కారణం ఉంది. మనలో పనిచేస్తున్నటువంటి గుణాల ప్రభావం ఉంది. సత్వగుణం సరిగ్గా పనిచేస్తుందా, రజోగుణం పనిచేస్తుందా, తమోగుణం పనిచేస్తుందా అనేటువంటి తేడా ఉంది. అలాగే జీవులలో ఎవరికి వారు చేసుకున్నటువంటి కర్మలు ఉన్నాయి. సుఖం అనుభవించాలంటే కావలసిన గుణాలు, సుఖం అనుభవించాలంటే కావలసినటువంటి కర్మలు, ఇవి ఎవరికి వారికి విడిగా ఉన్నాయి. దుఃఖానికి కూడా ఇలాగే ఉన్నాయి. దుఃఖానికి సుఖానికి కావలసినటువంటి ఈ గుణకర్మ సంఘం అనేది జీవులలో విచిత్రంగా ఉంది కాబట్టి విచిత్ర సుఖ దుఃఖాలు జీవులకి కలుగుతున్నాయి. కానీ సామాన్యంగా చూస్తే సుఖ దుఃఖాలను సృష్టి చేసింది ఎవరు, సుఖ దుఃఖాలను అందిస్తున్నది ఎవరు అంటే పరమాత్మే అని చెప్పాలి. సుఖం దుఃఖం వా గుణకర్మ సంగాత్ ఈశాభిసృష్టం హి అవరుంధ్మహే. కానీ ఆస్థాయ, ఆయన సృష్టి చేసిన దాన్ని అంగీకరిస్తేనే, ఆయన సృష్టి చేసినటువంటి ఈ భూత భౌతిక ప్రపంచం ద్వారా మాత్రమే మనం సుఖ దుఃఖాలను అనుభవించగలము. అది తప్ప వేరే దారి లేదు. పరమాత్మ సృష్టి చేసిన దాన్ని దాటిన తర్వాత, దాన్ని గనక దాటగలిగితే సుఖము లేదు, దుఃఖము లేదు, ఆ రెండిటి యొక్క ప్రసక్తే లేదు. ఆస్థాయ తత్తత్ యదయుంక్త నాథ, ఆ పరమాత్మ ఏ ఏ వస్తువులను, ఏ ఏ సుఖ దుఃఖాలను, ఏ ఏ ప్రయోజనాలను ఎవరెవరికి అందిస్తున్నాడో వాటిని అంగీకరించి వాటి ద్వారా సుఖ దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. ఆస్థాయ తత్తత్ యదయుంక్త నాథ. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, చక్షుష్మత అంధాహ ఇవ నీయమానా. కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, గుంపులు గుంపులు కింద ఉన్నారు, కళ్ళు కనిపించడం లేదు వాళ్ళకి. ఒకే ఒక కళ్ళు కనిపించేవాడు ఉన్నాడు, చూపు ఉన్నవాడు, చూపు ఆనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆ చూపు ఆనేవాడు ఎటు తీసుకెళ్తే అటు ఈ కళ్ళు లేని వాళ్ళందరూ వెళ్ళాలి. కళ్ళు లేని వాళ్ళకి ఎటు వెళ్ళాలి అనే విషయంలో స్వాతంత్ర్యం అనేది ఉండనే ఉండదు, జరగనే జరగదు. కళ్ళు ఉన్నవాడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలి. కళ్ళున్నవాడు ఎండలోకి తీసుకెళ్తే ఎండలో మలమల మాడుతూనైనా వెళ్ళవలసిందే. ఆ కళ్ళున్నవాడు నీడలో తీసుకెళ్తే అబ్బా చల్లగా ఉంది అని సంతోషిస్తూ వెళ్ళవలసిందే. మలమల మాడుతూనైనా వెళ్ళవలసిందే, నీడలో చల్లగా ఉందనుకున్నా వెళ్ళవలసిందే అనేది కామన్ను. చక్షుష్మత అంధాహ ఇవ నీయమానాహ. ఎందుకంటే కళ్ళు కనిపించని వాళ్ళకి ఏ విధంగానూ స్వాతంత్ర్యం లేదు.
స్వాతంత్ర్యం ఆ కనిపించేవాడికే ఉంది. అలాగే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకే స్వాతంత్ర్యం ఉంది, కానీ అజ్ఞానంలో కూరుకుపోయి ఏమీ తెలియనటువంటి జీవులకి స్వాతంత్ర్యం లేదు. కాబట్టి కళ్ళు కనిపిస్తున్నవాడు ఎండలోకి తీసుకెళ్ళినట్టుగా ఈ సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ దుఃఖాల్లోకి తీసుకెళ్తే అనుభవించవలసిందే. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ అజ్ఞానులైనటువంటి జీవుల్ని నీడలోకి తీసుకెళ్తే సుఖంగా ఉంది అనుకుంటూ అనుభవించవలసిందే. చక్షుష్మత అంధాహ ఇవ నీయమానా. స్వాతంత్ర్యం అనేది లేదు. చేయగలిగితే ఒక చోట చేసుకోవచ్చు, గుణ కర్మ సంఘాత్ అన్న చోట రిపేర్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఈ స్వాతంత్ర్యం లేకపోవటాన్ని మాత్రం దాటి వెళ్ళలేరు, దాన్ని మాత్రం దాటలేరు. అందువల్ల భోగాలు కూడా ఆయన అధీనంలో ఉన్నప్పుడు ఆయన సంకల్పాలకి వ్యతిరేకంగా మనం ఎందుకు పనిచేయటం అని బ్రహ్మగారు ప్రియవ్రతుడితో అంటున్నారు. ఈశాభిసృష్టం హ్యవర్ధమహంగా దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ ఆస్థాయ తత్తద్యదయుక్తనాథ చక్షుష్మత అంధా ఇవ నీయమానా అనే ఈ శ్లోకంలో మీరు చెప్పిన విషయం ఒప్పుకుంటామండి, కానీ మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ ఉంది, మీరు చెప్పిన ఉదాహరణలో ఇంకా మంచి పాయింట్ ఉంది. కళ్ళు లేనివాళ్ళు, కళ్ళున్నవాడు, ఈ ఇద్దరిలో ఎవరు స్వతంత్రులు అంటే కళ్ళున్నవాడు స్వతంత్రుడు అనే పాయింట్ ఉంది. దీని ప్రకారం చూసుకుంటే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ స్వతంత్రుడే, అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నటువంటి జీవుడు అస్వతంత్రుడే, బాగానే ఉంది. కానీ జీవుడు తన అజ్ఞానాన్ని పోగొట్టుకోవచ్చు కదా, పోగొట్టుకునేందుకు అవకాశం ఉంది కదా. అలా అజ్ఞానాన్ని పోగొట్టుకుని అంటే కళ్ళు తెచ్చుకుని చూపు తెచ్చుకుని తాను కూడా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవచ్చు కదా. సంపాదించుకోవటానికి అభ్యంతరం ఏమీ లేదు కదా. అలా సంపాదించుకోవటానికే, నా అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికే, ఆ పరమాత్మను తెలుసుకోవటానికే నేను ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను, అందువల్లే అన్నీ విడిచిపెట్టేద్దామనుకుంటున్నాను అని ప్రియవ్రతుడు అన్నాడు. దానికి బ్రహ్మగారు సమాధానం చెప్తున్నారు, బేష్ బాగానే ఉంది, కానీ ముక్తోపి తావద్ విభ్రయాత్ స్వదేహం ఆరబ్ధమశ్నన్ అభిమానశూన్య యథానుభూతం ప్రతియాత నిద్ర కింత్వన్యదేహాయ గుణాన్ నవృంక్తే అని. నువ్వు చెప్పిన మాట బాగుంది, ఇది శాస్త్రీయం, ఇది నిజం, దీనికోసమే అంతా ప్రయత్నం, అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ నీకు ఈ శరీరంలో తత్వజ్ఞానం వచ్చిందే అనుకుందాం, నీకే కాదు XYZ ఎవరికైనా సరే తత్వజ్ఞానం ఒక శరీరంలో వచ్చిందే అనుకుందాం, ముక్తి అనేది దక్కిందే అనుకుందాం, అనుకున్నా సరే ముక్తోపి తావత్ విభ్రుయాత్ స్వదేహం, ఆ ముక్తుడైన వాడికి కూడా కొంతకాలం పాటు ఈ శరీరం అనేది ఉండనే ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే యావత్ ఆరబ్ధం, ప్రారబ్ధ కర్మ ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు శరీరం ఉంటుంది. ప్రారబ్ధ కర్మ పనిచేస్తున్నంత వరకు శరీరం ఉండే మాట అయితే, ఈ శరీరం ఉన్నంత వరకు జీవుడికి స్వాతంత్ర్యం లేదు. ముక్తుడయ్యాడు అని అనుకున్నా సరే, దాదాపు ముక్తుడు అనుకున్నా సరే, లేదా జీవన్ముక్తుడు అనుకున్నా సరే, ఏమనుకున్నా సరే, ఈ శరీరం ఉన్నంత వరకు స్వాతంత్ర్యం లేదు. శరీరం ఉన్నంత వరకు ఆరబ్ధం అశ్నన్, తన ప్రారబ్ధ కర్మ తాలూకు ఫలితాన్ని అతను అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఈ శరీరంతో ఒకవేళ తత్వజ్ఞానాన్ని పొందినా, ఈ శరీరం సుదీర్ఘకాలం పాటు జీవించటానికి ఉద్దేశించిన శరీరం, ఈ శరీరంతో నీ ప్రారబ్ధ కర్మకి ఫలితాన్ని అనుభవిస్తూనే ఉండాలి. అది తప్పదు, అది ఎక్కడికి పోదు. ఇలా ఉండే మాట అయితే మరి తత్వజ్ఞానం కలిగి ప్రయోజనం ఏముంది? తత్వజ్ఞానం కలిగినా శరీరం అలాగే కాసేపైనా ఉంటోంది, కలక్కపోయినా శరీరం ఉంటోంది. మరి ఈ రెండిటికి తేడా ఏమొస్తుంది అని అడగద్దు. ఒక శరీరంలో తత్వజ్ఞానాన్ని సాధించినటువంటి సిద్ధుడు అభిమాన శూన్య అశ్నన్ ఆరబ్ధం అశ్నన్ భవేత్. తత్వజ్ఞానం కలిగిన తర్వాత ఆ శరీరం అలాగే ఉంటూ ఉండగా, ఆ శరీరంలో ప్రారబ్ధ కర్మలకు ఫలితాలు అలాగే వస్తూ ఉండగానే వాటి మీద అభిమానం లేకుండా, వాటి మీద ఇవి కావాలి అనేటువంటి ఆసక్తి లేకుండా అనుభవిస్తూ ఉంటాడు. తత్వజ్ఞానం లేనివాడు
మరొక రకంగా వాటిని అనుభవిస్తాడు. ఇవి నాకు కావాలి అని అనుకుని అనుభవిస్తాడు, ఈ శరీరం నేను అని అనుకుని అనుభవిస్తాడు. ఈ తేడా ప్రాథమికంగా ఉంది. ఆరబ్ధమశ్నన్ అభిమాన శూన్య. దీనికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. యథానుభూతం ప్రతియాత నిద్ర. నిద్రపోయాడు, నిద్రలో మంచి కల వచ్చింది. ఆ కల జరుగుతూ ఉండగానే ఉన్నట్టుండి మెలకువ వచ్చేసింది. మెలకువ వచ్చేసరికి లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని మంచి కల వచ్చింది కదా, మళ్ళీ కాసేపు చూద్దాము అని కళ్ళు మూసుకుంటే ఆ కల రావట్లేదు, కల రాదు. కల మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి అనేది దాదాపుగా జరగదు. కానీ మెలకువ వచ్చేసిన తర్వాత, ఇది కలే అని తెలిసిన తర్వాత ఆ కళని కొంతసేపు గుర్తు చేసుకుని సుఖంగా ఉండొచ్చు. మంచి కళ వచ్చింది, హాయిగా ఉంది, ఇదేదో మంచికి చిహ్నంగా ఉంది అని అనుకుంటూ కూర్చోవచ్చు. కానీ కళ మాత్రం కంటిన్యూ అవ్వదు. కళ అలాగే పైకి రాకపోయినా, కళ మధ్యలో చెదిరిపోయినా, మెలకువ వచ్చేసినా, ఆ మెలకువ వచ్చిన వాడికి కళ తాలూకు జ్ఞాపకాలు కాసేపు ఉంటే ఉండవచ్చు. అలాగే కలలాంటి సంసారం నుండి తత్వజ్ఞానంతో మెలకువ తెచ్చుకున్నవాడికి ఈ ప్రారబ్ధ కర్మ పనిచేస్తున్నంతసేపు ఆ కళను గుర్తు చేసుకుంటే ఎలాంటి సుఖదుఖాలు ఉంటాయనుకున్నామో, ఎలాంటి ఆహ్లాదం మనసుకు ఉంటుంది అనుకుంటున్నామో, ఆ స్థాయి, ఆ రకమైనటువంటి కర్మఫలోపభోగం అనేది ఉంటుంది. యథానుభూతం ప్రతియాత నిద్ర. కానీ గుర్తుంచుకోవాలి, కళ జరుగుతున్నంతసేపు ఉండేటువంటి భ్రమ మెలకువ వచ్చిన తర్వాత లేదు. కళ ద్వారా వచ్చేటువంటి ఆహ్లాదంలో కొంత భాగం మెలకువ వచ్చిన తర్వాత ఉంటే ఉండవచ్చు. కానీ ఆహ్లాదం వేరు, అక్కడ ఉండేటువంటి అభిమానం వేరు. అభిమానం లేదు, ఆహ్లాదం అనేది ఉంది. యథానుభూతం ప్రతియాత నిద్ర. ఇది ఒక తేడా. రెండవ తేడా, అజ్ఞానంలో కోరుకున్నటువంటి జీవుడు, అజ్ఞానంతో శరీరంలో భోగాలను అనుభవించేటువంటి జీవుడు ఇంకొక కొత్త శరీరానికి సంసిద్ధమవుతాడు. కొత్త శరీరంలో మళ్ళీ కొత్త భోగాలకు సంసిద్ధమవుతాడు. తత్వజ్ఞానాన్ని పొందినటువంటి ఈ జీవన్ముక్తుడు మాత్రం కింటు అన్యదేహాయ గుణాన్ న వృంక్తే. కొత్త శరీరానికి తన గుణాలను సిద్ధం చేసుకోడు. ఎందుకంటే గుణాతీత స్థితిని చేరుకుని ఉంటాడు. కాబట్టి అన్యదేహాయ గుణాన్న వృంక్తే. తన గుణాలు, తనను అంటిపెట్టుకుని ఉన్నటువంటి గుణాల తాలూకు వాసనలు, సంస్కారాలు, లేదా ఆ సంస్కారాలను తెచ్చిపెట్టేటువంటి కర్మలు, వీటన్నిటినీ దాటి వెళతాడు. వీటిని మళ్ళీ పని చేయనివ్వడు. కొత్త శరీరం రాదేమో కానీ ఉన్న శరీరం అలాగే నిలబడుతుంది. ఉన్న శరీరంలో ఇంతకు ముందున్న అభిమానం ఉండదేమో కానీ కొంత ప్రారబ్ధ కర్మలకు ఫలితం అనుభవించవలసే ఉంటుంది. ఇది ఉన్న పరిస్థితి. నీకు ఇలాంటి పరిస్థితే వస్తుంది. నీకు ఒకవేళ తత్వజ్ఞానం ఇంకేముంది అందేసుకున్నాను అనుకుంటే అందేసుకుంటే ఈ శరీరం ఎక్కడికి పోతుంది? పోదు. శరీరం ఉంటుంది. శరీరం ఉన్నంతసేపు ప్రారబ్ధ కర్మోపభోగం ఉంటుంది. ఆ ప్రారబ్ధ కర్మోపభోగం తప్పనిసరి అయినప్పుడు నువ్వెందుకు పరమాత్మ సంకల్పానికి వ్యతిరేకంగా నడుచుకోవాలి? ఆయన అనుకున్నట్లుగానే బాధ్యతలనే నిర్వర్తించవచ్చు కదా అని బ్రహ్మగారు అన్నారు. ముక్తోపి తావద్ బిభృయాత్ స్వదేహం ఆరబ్ధమశ్నన్ అభిమానశూన్య యథానుభూతం ప్రతియాత నిద్ర కింత్వన్యదేహాయ గుణాన్న వృంక్తే అనే ఈ శ్లోకంలో. కాదండి, నాకు ఇలాంటివి అభ్యంతరకరాలు కావు. నేనిప్పుడు నారద మహర్షి గారు ఉపదేశం చేస్తే తత్వజ్ఞానాన్ని సాధించాను, తత్వజ్ఞానం అందుకున్నాను. కాసేపు కూర్చుంటే తత్వజ్ఞానం స్థిరపడేటట్లుంది. ఇలాంటి స్థితుల్లో నేను మళ్ళీ రాజ్యంలోకి వెళ్ళి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్ళు వాకిళ్ళు రాజ్యము పదవులు అధికారాలు రాజకీయాలు వీటి జోలికి పోతే ఉన్నది కాస్త పోతుందేమో కదా, ఉన్నది పోతుందేమో అనే భయంతో నేను మళ్ళీ తిరిగి వెళ్ళననుకుంటున్నానే కానీ వీటన్నిటినీ లెక్క చేయక కాదు, మీరు చెప్పినట్లుగా పరమాత్మ సంకల్పాన్ని దాటాలి అనే ఉద్దేశంతో కాదు అని ప్రియవ్రతుడు అన్నాడు. అంటే దానికి బ్రహ్మగారు మంచి సమాధానం చెప్పారు. భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్ యతస్స ఆస్తే
సహ షట్సపత్న జితేంద్రియస్య ఆత్మరతేర్బుధస్య గృహాశ్రమ కిన్ను కరోత్యవద్యం అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భయం అంటున్నావు నువ్వు. భయమే గనక కారణమైతే భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్. సంసారం ద్వారా వచ్చేటువంటి భయం అన్నీ విడిచిపెట్టి అడవులకు వెళ్ళిన వాడికి కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ప్రమత్తస్య, వాడిలో ప్రమాదం అనేది ఇంకా పోలేదు. ప్రమాదం అనేది పోకపోతే, తప్పులు చేసేటువంటి అవకాశాలు ఇంకా ఉంటే, అన్నీ విడిచి వెళ్ళిన వాడు కూడా, అడవిలో ఉన్నవాడు కూడా తప్పులు చేస్తాడు. ఆ భయం, ఆ సంసార భయం ఉండనే ఉంటుంది. భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్. యతః, ఎందుకంటే స ఆస్తే షట్సపత్నః, ఆ అడవులకు వెళ్ళినటువంటి ప్రమత్తుడైన వాడు షట్సపత్నః 6 శత్రువులతో నిరంతరం ఉంటాడు. 6 శత్రువులతో సహజీవనం చేస్తూ ఉంటాడు. ఒకవేళ భయం గనక శత్రువుల వల్లే అయితే, ఆ శత్రువులతోనే సహజీవనం చేసేటువంటి వాడికి ఎక్కడికి వెళ్ళినా భయం అనేది తప్పదు. ఆ శత్రువులు 6 శత్రువులు, కామక్రోధాది శత్రువులు మనసులోనే స్థిర నివాసం ఏర్పరచుకుని మనసులోనే ఉండే మాట అయితే, ఎక్కడికి వెళితే మాత్రం తప్పేది, ఎక్కడికి వెళ్ళినా తప్పదు. అలా కాదు, ఆ శత్రువులను గెలుస్తాము అన్నావా, 6 శత్రువులు మాకు లెక్కే లేరు, 6 శత్రువులను గెలిచేస్తాము అన్నావా, అప్పుడు జితేంద్రియస్య, అలా 6 శత్రువులను గెలిచినటువంటి జితేంద్రియుడైన వాడికి ఆత్మరతే, బయట ఉన్న వస్తువు ఏది నాకు అక్కర్లేదు, నాకు నా స్వాత్మస్వరూపం చాలు అనేటువంటి అభిప్రాయం ఉన్నవాడికి, బుధస్య, ఇలాంటి జ్ఞానం ఉన్నటువంటి వాడికి గృహాశ్రమ కిం కరోతి. గృహస్థాశ్రమం అనేది విరుద్ధంగా ఎందుకుంటుంది? గృహాశ్రమ కిన్ను కరోత్యవద్యం. ఈ గృహస్థాశ్రమం అనేది ఏం పాపం చేస్తుంది? ఏ పాపానికి దారి చేస్తుంది? గృహస్థాశ్రమం ఏం పాడు చేస్తుంది? పాడు చేసేది గృహస్థాశ్రమం కాదు, పాడు చేసేది మనిషి మనసులో ఉండేటువంటి ఈ 6 శత్రువులు. ఈ 6 శత్రువులు పాడు చేస్తున్నప్పుడు మనిషి భయపడి ఎక్కడికో పారిపోతే ఈ శత్రువులు విడిచిపెడతారా? వాళ్ళు వెంట వస్తారు. సహజీవనం కదా నడుస్తోంది, కాబట్టి వాళ్ళు వెంట వస్తారు. వాళ్ళు వెంటకు వస్తే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఉంటే భయం అనేది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి భయం అనే దానికి కారణం ఈ గృహస్థాశ్రమం కాదు, మరొకటి కాదు, 6 శత్రువులే కారణం. నీకు ఆ 6 శత్రువులు లేరు అనే భావన ఉన్నట్లయితే నువ్వు ఏ అభ్యంతరము లేకుండా హాయిగా గృహస్థాశ్రమానికి వెళ్ళిపోవచ్చు. నీకేమి ఇబ్బంది ఉండదు. నువ్వు జితేంద్రియుడివిగా, ఆత్మరతుడివిగా, మళ్ళీ విజ్ఞానివిగా అక్కడే హాయిగా ఉండొచ్చు అని బ్రహ్మగారు చెప్పారు. నువ్వు అనుకున్నట్లుగా నీకేమి పాడైపోదు, నీకేమి అందుకోవలసిన తత్వజ్ఞానం చేజార్చుకున్నామే అనుకునే పరిస్థితి ఏమీ రాదు. హాయిగా గృహస్థాశ్రమానికి వెళ్ళిపో అని చెప్పారు. భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్ యతః స ఆస్తే సహ షట్సపత్నః జితేంద్రియస్య ఆత్మరతేర్బుధస్య గృహాశ్రమ కిన్ను కరోత్యవద్యం అనే ఈ శ్లోకం. కాదండి, మీరు ఎన్ని మాటలు చెప్పినా సరే గృహస్థాశ్రమానికి వెళితే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, ఏదో ఒక డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ తీర్చటం కోసం మనమేమో అనుకోవాలి అంటే మనకు తెలియకుండానే ఆ విషయం మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగితే దాని మీద కోరిక కలుగుతుంది. ఒక్కసారి కోరిక కలిగితే మొత్తం నాశనం అయిపోతుంది, అందుకున్నది మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలండి? అలా రిస్క్ తీసుకోవద్దనే నేను వెళ్ళొద్దనుకుంటున్నాను అని మళ్ళీ ప్రియవ్రతుడంటే, దానికి బ్రహ్మగారు ఇంకా అద్భుతమైన శ్లోకంలో సమాధానం ఒకటి చెప్పారు. యశ్ షట్సపత్నాన్ విజిగీషమాణః గృహేషు నిర్విశ్య యతేత పూర్వం అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్ క్షీణేషు కామం విచరేద్విపశ్చిత్ అని. ఒకవేళ నీకు అలాంటి భయమే ఉంటే
నేను చెప్పినట్లుగా నీకు గృహస్థాశ్రమమే సరి అయినది. ఎందుకంటే నువ్వేమంటున్నావు, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో కోరిక పుట్టచ్చు అని అంటున్నావు. ఆ కోరిక గనక పుట్టినట్లయితే అలా పుట్టేటువంటి కోరికకి గృహస్థాశ్రమం కాస్త సేఫెస్ట్ ప్లేసు, అది మంచి ప్రదేశం. ఇదే గనక నువ్వు అనుకున్నట్లుగా ఈ వనంలోనో ఏకాంతంలో ఉన్నట్లుగానో అయితే దాన్ని నువ్వు సర్దుకోలేవు, దాన్ని నువ్వు బాగు చేసుకోలేవు. ఎందుకు? ఎస్ షట్సపత్నాన్ విజిగీషమాణ. ఇది కేవలం ఒక కామానికో క్రోధానికో సంబంధించింది కాదు. ఈ 6 శత్రువులకు ఇదే న్యాయం వర్తిస్తుంది. వీటిని గెలవాలనుకున్న వారు ఎవరైనా సరే వారు ముందుగా గృహేషు నిర్విశ్య, ఇంట్లో కూర్చుని యతేత పూర్వం ముందు ప్రయత్నం చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో కూర్చుని అసలు ఈ 6 శత్రువులని ఎలా ఎదుర్కోవాలి, వీటిని ఎలా తగ్గించుకోవాలి, వీటిని క్రమక్రమంగా తగ్గించుకుంటూ జీరోకి ఎలా తెచ్చుకోవాలి అనే ప్రయత్నం సాగించుకోవాలి. మళ్ళీ తిరిగి లేవకుండా వీళ్ళని పూర్తిగా మూసే ప్రయత్నమేది. పూర్తిగా వీళ్ళు మళ్ళీ రాకూడదు అంటే ఏమేం చేసుకోవాలి అనే ఎక్సర్సైజ్ గృహస్థాశ్రమంలోనే చేసుకోవాలి. నువ్వు అనుకున్న ఈ ప్రదేశంలో నీకు ఎక్సర్సైజ్ అనేది కుదరదు. అది గృహేషు నిర్విశ్య యతేత పూర్వం. నువ్వు రాజువి, నీకు ఉదాహరణ చెప్తాను విను. అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్. శత్రువులతో తలబడుతున్నావు, శత్రువులతో యుద్ధం చేస్తున్నావు. శత్రువులు నీకంటే చాలా బలంగా ఉన్నారు. ఊర్జిత అరిహి, బాగా బలంగా ఉన్నారు నీకంటేను. అలా బలవంతులైన శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు నువ్వేం చేయాలి? బలవంతులైన శత్రువులతో యుద్ధం చేసేదేముంది, చేతులు ఎత్తేయాలి అనేది మాట కాదు. శత్రువు ఎంత బలవంతుడైనా సరే యుద్ధం చేసి తీరాలి, గెలిచి తీరాలి. గెలిచి తీరాలంటే ఏం చేయాలి? నువ్వు ముందు సేఫెస్ట్ ప్లేస్లో ఉండాలి, నువ్వు వాడికి దొరకని ప్లేస్లో ఉండాలి. రాజులకి సేఫెస్ట్ ప్లేస్ ఏమవుతుంది? దుర్గం, ఫోర్ట్ లాంటివి ఉంటాయి, వాటిల్లో ఉండాలి. ముందు అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్. ముందు తాను ఆ కోటలో సేఫ్గా ఉంటే, సరిగ్గా ఉంటే, వాళ్ళ చేతికి చిక్కకుండా జాగ్రత్తగా ఉంటే వాళ్ళని గెలవటం ఎట్లా అనేటువంటి ఆలోచన చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత బలవంతులైనా సరే వాళ్ళని గెలిచేందుకు దారి చూసుకోవచ్చు. నువ్వు వాళ్ళ చేతికి చిక్కే మాట అయితే, నువ్వు పూర్తిగా నిన్ను వాళ్ళ చేతికి అందించుకునే మాట అయితే, సేఫ్గా లేకపోయినట్లయితే వాళ్ళ చేతికి తప్పకుండా చిక్కుతావు. చిక్కితే వాళ్ళు బలవంతులైన శత్రువులు కాబట్టి నిన్ను ఓడిస్తారు. కాబట్టి ఈ కామక్రోధాదులకు, శత్రువులకు వాళ్ళతో యుద్ధం చేయటానికి కానీ దుర్గంలాగా పనిచేసేటువంటి గృహస్థాశ్రమం నీకు చాలా మంచిది. అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారి. నువ్వు ఆ గృహస్థాశ్రమంలో ఉండి, దుర్గంలో ఉండి రకరకాల ప్లాన్లు వేసి వాళ్ళ బలాలను తగ్గించి, శత్రువుల బలాలను తగ్గించి, వాళ్లను క్షీణింపజేసి, తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చినట్లుగా నువ్వు కూడా క్షీణేషు, ఈ 6 దోషాలు పూర్తిగా క్షీణించిపోయిన తరువాత కామం విచరేత్ విపశ్చిత్, అప్పుడు యథేష్టంగా సంచరించుకోవచ్చు. విపశ్చిత్ అప్పుడు తత్వజ్ఞాని అవుతాడు. కాబట్టి ఈ శత్రువుల బాధ అస్సలంటే అస్సలు రాదు. శత్రువులు ఎలాగో క్షీణించిపోయారు కాబట్టి వాళ్ళతో ఇబ్బంది లేదు అనే పరిస్థితి ఉంటుంది. యస్ షట్సపత్నాన్ విజిగీషమాణ గృహేషు నిర్విశ్య యతేత పూర్వం అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్ క్షీణేషు కామం విచరేద్ విపశ్చిత్ అని బ్రహ్మగారు ప్రియవ్రతుడితో అన్నారు. నువ్వు ముందు గృహస్థాశ్రమాన్ని చేరుకో, గృహస్థాశ్రమంలో నువ్వు జాగ్రత్తగా ప్రయత్నం చేసుకో. ప్రయత్నం చేసుకుని నీ కామక్రోధాదులు లెక్కలేవు, అసలు ఏమీ రావు, పైకి లేవవు, పూర్తిగా క్షీణించిపోనాయి అని నిర్ణయించుకో. నిర్ణయించుకున్న తరువాత ఇష్టం వచ్చినట్లు సంచరించుకో అని చెప్పారు. ఇప్పటికైతే ముందు గృహస్థాశ్రమానికి వెళ్ళు అని చెప్పి ఇంతవరకు చెప్పిన మాటలన్నీ సామాన్యులకి రా అబ్బాయి, మిగతా వాళ్ళు ఈ మాటలు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని వాళ్ళకి సౌకర్యం కోసం ఈ మాటలు చెప్పాను. ఏం మాటలు చెప్పాను? గృహస్థాశ్రమంలో ఉండి జాగ్రత్తగా కామక్రోధాది శత్రువులను క్షీణింపజేసుకుని
తర్వాత యథేష్టంగా సంచరించవచ్చు అనే మాట, దాని వెనకాల మాట, ఇవన్నీ సామాన్యులకి చెప్పాను, నీకు కాదు. త్వంతు అబ్జనాభాంఘ్రి సరోజకోశ దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్న భుంక్ష్వేహ భోగాన్ పురుషాతిదిష్టాన్ విముక్త సంగ ప్రకృతిం భజస్వ అని నీకు ప్రత్యేకించి చెప్తున్నాను అని చెప్తున్నారు. త్వంతు, నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు అబ్జనాభాంఘ్రి సరోజకోశ దుర్గాశ్రిత. అబ్జనాభుడు, పద్మనాభుడు ఆ శ్రీమన్మహావిష్ణువు, ఆయన యొక్క అంఘ్రి సరోజ, ఆయన యొక్క పాదాలు అనేటువంటి పద్మం తాలూకు కోశం మధ్య భాగం అనేటువంటి దుర్గాశ్రిత. దుర్గాన్ని, కోటని ఎప్పుడో ఆశ్రయించుకుని ఉన్నావు. నీకు ఆ పరమాత్మ మీద భక్తి ఉంది, ఆయన పాదార విందాలు నీకు బలంగా ఉన్నాయి, అండగా ఉన్నాయి. నీకు కూడా ఆ పాదార విందాల మీద శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. దానివల్ల నిర్జిత షట్ సపత్న, ఈ 6 శత్రువుల్ని ఎప్పుడో జయించేశావు, ఎప్పుడో గెలిచావు. నీకు ఈ కామక్రోధాదులు ఎప్పటికీ ఇబ్బంది తేలేవు, అలాంటి పరిస్థితికి వచ్చావు. అందువల్ల నువ్వు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు, ధైర్యంగా ఇప్పుడు గృహస్థాశ్రమానికి వెళ్ళొచ్చు, ధైర్యంగా భుంక్ష్వ ఇహ భోగాన్, నీ ప్రారబ్ధ కర్మకు ఫలితంగా నీకు దక్కినటువంటి భోగాలను నువ్వు అనుభవించు. పురుషాతిదిష్టాన్, ఆ పరమేశ్వరుడు నీకు ఇస్తున్నటువంటి భోగాలను అనుభవించు. అనుభవించటం అంటే ఈ పని అందరూ చేస్తారు కదా అని అనుకోవద్దు. నువ్వు అనుభవించటంలో తేడా ఉంది. విముక్త సంగ, ఆ భోగాలతో సంబంధం లేకుండా అనుభవించు. ఆ భోగాలకు లోలుడివి కాకుండా అనుభవించు. పశ్చాత్, ఆ తర్వాత విముక్త సంగ, ఈ శరీరంతోనూ శరీరానికి సంబంధించిన వాటితోనూ సంబంధాన్ని విడిచిపెట్టుకుని నువ్వు అనుకున్నట్లుగా ప్రకృతిం భజస్వ, నీ స్వస్వరూపాన్ని నువ్వు పొందుదుగానివి. ఇప్పటికైతే నువ్వు గృహస్థాశ్రమానికి వెళ్ళు, మీ తండ్రి గారు చెప్తున్నట్లుగా నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించు. ఆ బాధ్యతలను నిర్వర్తించటంలో నీకేమీ ఇబ్బంది రాదు. ఎందుకు రాదు అంటే నిర్జిత షట్సపత్న, నీకు కామక్రోధాది శత్రువుల ద్వారా భయం లేదు. భయం ఎందుకు లేదు అంటే నీవు ఆ పద్మనాభుడి యొక్క పాదార విందాలను గట్టిగా పట్టుకుని ఉన్నావు, నీకేమి భయం లేదు, నువ్వు వెళ్ళవచ్చు. ఎప్పుడో సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఉన్నదాన్ని కూడా విడిచిపెట్టి మళ్ళీ నువ్వు అనుకున్నట్లుగా ఇలా కూర్చుని సాధించుకుందు కానివి అని బ్రహ్మగారు చెప్పారు. త్వంతు అబ్జనాభాంఘ్రి సరోజకోశ దుర్గాశ్రిత నిర్జిత షట్ సపత్న భుంక్ష్వ ఇహ భోగాన్ పురుషాతిదిష్టాన్ విముక్త సంగ ప్రకృతిం భజస్వ అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారు చెప్పారు. ఇంతవరకు చెప్పి బ్రహ్మగారు ఆగిపోయారు. ఆగిపోతే ప్రియవ్రతుడు ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇది సమభిహితో మహాభాగవత భగవతస్త్రిభువనగురోరనుశాసనం ఆత్మనః లఘుతయ అవనత శిరోధర బాఢం ఇది సబహుమానమాహ అని. ఇది సమభిహిత, ఈ విధంగా బ్రహ్మగారు చెప్పేసరికి ప్రియవ్రతుడు విన్నాడు. ఆయన మహాభాగవత, భగవద్భక్తులలో కల్లా చాలా గొప్పవాడు. భగవద్భక్తులు గురువాజ్ఞను మీరేటువంటి వాళ్ళు కారు. అందువల్ల భగవత త్రిభువన గురోహో, ముల్లోకాలకు గురువైనటువంటి బ్రహ్మగారు ఇలా చెప్తే ఆ చెప్పిన దాన్ని ఏదో మాటగా ఆయన పుచ్చుకోలేదు. అనుశాసనం, ఆయన చేసినటువంటి ఉపదేశాన్ని ఉపదేశంగా తీసుకోలేదు, ఆజ్ఞగా తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? ఆత్మనః లఘుతయ, బ్రహ్మగారి ముందు, బ్రహ్మగారి యొక్క అనుశాసనం ఆజ్ఞ ముందు నేను చాలా తక్కువ వాడిని. బ్రహ్మగారు వచ్చి ఒక మాట చెప్తే దాన్ని నేను సరే అని అనాలి తప్ప ఎదురు చెప్పకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆత్మనః లఘుతయ, నేను తక్కువ వాడినే కానీ బ్రహ్మగారి ఆజ్ఞ తక్కువది కాదు. అనుశాసనం అలగు, నేను చాలా చిన్నవాడిని, బ్రహ్మగారి ఆజ్ఞ చాలా పెద్దది అని ఆ పెద్ద ఆజ్ఞను నేను తల వంచి నెత్తి మీద పెట్టుకుంటాను అని చూపించటానికి అవనత శిరోధర,
తలకాయ వంచాడు. వంచినవాడు వంచి బాఢం అని చెప్పాడు. సరే అని ఒకే ఒక మాట చెప్పాడు. బాఢం, మీరు చెప్పినట్లుగా నేను చేస్తాను అని అన్నాడు. అనేటప్పుడు సబహుమానమాహ, చాలా గౌరవంగా కూడా అన్నాడు. ఏమి సర్లేండి అని అనలేదు, సరే అని చాలా గౌరవంగా మర్యాదగా వినయంగా అన్నాడు. ఇది సమభిహితో మహాభాగవతః భగవతస్త్రిభువనగురోః అనుశాసనం ఆత్మనః లఘుతయా అవనత శిరోధరః బాఢమితి సబహుమానమాహ. భగవానపి మనునా యథావద్ ఉపకల్పితాపచితిః ప్రియవ్రత నారదయోః అవిషమం అభిసమీక్షమాణయోః ఆత్మసమవస్థానం అవాంగ్మానసం క్షయమవ్యవహృతం ప్రవర్తయన్ అగమత్. ఇది జరిగిన తర్వాత భగవానపి బ్రహ్మగారు కూడా మనునా యథావద్ ఉపకల్పిత అపచితి, స్వయంభూ మనువు గారు అక్కడ ఉన్నారు కదా, ఆయన బ్రహ్మగారికి పూజలు చెల్లించుకుంటే ఆ పూజలన్నిటినీ స్వీకరించాడు. యథావత్ ఉపకల్పిత అపచితి, ఆ పూజలను అందుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు బ్రహ్మగారు కదా, 4 తలకాయలు 4 వైపులా ఉంటాయి కదా, ఆ 4 తలకాయలతో ఒక్కసారి ప్రియవ్రతుణ్ణి నారదుణ్ణి ఏకకాలంలో చూశారు. ఎందుకు చూశారు అంటే, ఈ ప్రియవ్రతుడు చక్కగా నారద మహర్షి గారు ఏదో తత్వం ఉపదేశం అంటూ చెప్తే, నారద మహర్షి గారు ఉపదేశాన్ని అందుకుని ఏదో తత్వజ్ఞానం వైపు వెళదామని అంటే, ఈ తండ్రి గారే కాక తాతగారు కూడా అడ్డం పడ్డారు అని ఏమైనా మనసులో బాధపడుతున్నాడా, బాధపడి ఏమైనా నన్ను క్రూరంగా చూస్తున్నాడా అని పరీక్షించడానికి చూశారు. నారదుడి వైపు ఎందుకు చూశారు అంటే, నేను కష్టపడి ఎవరినో ఒకడిని పట్టుకుని ఈ తత్వము జ్ఞానము అంటే అందరూ విసుక్కుంటారు, ఎన్నిసార్లు చెప్తారు, చెప్పిందే చెప్తారు అని విసుక్కుంటారు. అలాంటి పరిస్థితుల్లో మనిషిని పట్టుకుని వాడికి ఏదో కొంత దూరం చెప్పి వాడికి అర్థమైంది అంటే వాడు ఏదో కూర్చుంటాను సాధిస్తాను అంటే ఆ స్థాయికి తెచ్చి నిలబెడితే, వీడిని మొత్తం ఇక్కడ వాడిని ఉన్నట్టున్నట్టు పాడు చేసి తీసుకెళ్లి గృహస్థాశ్రమంలో పెట్టేస్తున్నారు. శిష్యనాశం అనేది గురువుకి చాలా బాధాకరం. బాగా చదువు వచ్చేటువంటి పిల్లవాడిని చదువు మధ్యలో ఆపిచ్చేసి తీసుకెళ్ళిపోతే చదువు చెప్పే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉంది అని ఏమైనా అనుకుని, ఆ బాధతో ఏమైనా చూస్తున్నాడా లేదా ఆ బాధ ద్వారా వచ్చిన కోపంతో చూస్తున్నాడా అని పరీక్షించడానికి చూశారు. చూస్తే ప్రియవ్రత నారదయోః అవిషమం అభిసమీక్షమాణయోః, ప్రియవ్రతుడు కానీ నారదుడు కానీ బ్రహ్మగారి మీద ఈ భావనతో లేనే లేరు. ప్రియవ్రతుడు అమ్మో పెద్ద ఆయన వచ్చారు చెప్పారు మా తాతగారు, ఆ తాతగారు చెప్పిన మాటను నేను పాటించాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. నారదుడేమో బ్రహ్మగారే చెప్పిన తర్వాత పై మాట ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన నాకు తండ్రి నాకు గురువే కాబట్టి ఆయన మాట కాదనకూడదు అని ఆయన కూడా అలా అభిప్రాయంతో ఉన్నారు. ఇద్దరూ బ్రహ్మగారి మీద వినయంతో అసూయ లేకుండా చూస్తున్నారు అనే విషయాన్ని కనిపెట్టారు. కనిపెట్టి ఇద్దరూ మంచివాళ్లే అని నిర్ణయించుకొని అక్కడి నుంచి కదిలారు. ప్రియవ్రత నారదయోః అవిషమం అభిసమీక్షమాణయోః, చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం ఇది. వీళ్ళు ఇలా చూస్తూ ఉండగా, వినయంగానే చూస్తూ ఉండగా ఆత్మ సమవస్థానం అగమత్, తన నిజస్థానానికి వెళ్ళిపోయాడు. అంటే బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు, తామర పువ్వు మీద మళ్ళీ కూర్చున్నాడు, పక్కనే సరస్వతీదేవి వీణ మీడుతుంటే వినటానికి వెళ్ళిపోయాడు అని కాదు. ఆత్మ సమవస్థానం, తాను వచ్చినటువంటి ఆ నిర్గుణ ప్రదేశానికే మళ్ళీ వెళ్ళిపోయాడు. అవాంగ్మానసం, ఆ నిర్గుణమైనటువంటి పరమాత్మ తత్వానికి వాక్కు మనస్సు ఈ రెండు కూడా పనిచేయవు, ఆ పరమాత్మతత్వాన్ని తెలియజేయనివ్వలేవు. అలాంటి వాంగ్మనసాతీతమైనటువంటి పరమాత్మతత్వాన్నే తిరిగి చేరాడు. క్షయం, తన యొక్క సుస్థిరమైన నివాసం అది, అలాంటి నివాసానికి తిరిగి చేరాడు. అవ్యవహృతం, ఏ వ్యవహారానికి దక్కనటువంటి స్థానం అది, వ్యవహారాతీతమైనటువంటి స్థానం, ఆ స్థానాన్ని ప్రవర్తయన్ అగమత్, ఆ స్థానాన్ని మళ్ళీ తిరిగి చేరుకున్నాడు. ఆ స్థానానికి చేరుకునే వారిని ప్రవర్తింపజేస్తూ, ఆ స్థానానికి చేరుకునే ప్రయత్నం చేసేవారికి మళ్ళీ ప్రేరణను అందిస్తూ ఆయన ఆ స్థానానికి చేరుకున్నాడు.
భగవానపి మనునా యథావదుపకల్పితాపచితి ప్రియవ్రతనారదయో రవిషమం అభిసమీక్షమాణయో ఆత్మసమవస్థానం అవాంగ్మానసం క్షయం అవ్యవహృతం ప్రవర్తయన్ అకమత్ అని బ్రహ్మగారు వెళ్ళిపోయారు అని ఈ ఘట్టంలో చెప్తున్నారు. అప్పుడు అక్కడ మొత్తం ముగ్గురు మిగిలారు. స్వయంభూమనువు గారు, ప్రియవ్రతుడు, నారదుడు ముగ్గురు మిగిలారు. ముగ్గురు మిగిలితే మనురపి పరేణైవం ప్రతిసంధిత మనోరథ సురఋషి వరానుమతేన ఆత్మజం అఖిల ధరామండల స్థితి గుప్తయే ఆస్థాప్య స్వయం అతి విషమ విషయ విషజ విష జలాశయాశయ ఉపరమ జలాశయాశాయా ఉపరరామ. మనువు గారు ఆయన నారద మహర్షి గారు అనుమతి తీసుకుని మనురపి పరేణ ఏవం ప్రతిసంధిత మనోరథ, ఆ బ్రహ్మగారే వచ్చి తాను తలుచుకున్నటువంటి విషయానికి సపోర్ట్ చేసి, తాను ప్రియవ్రతుణ్ణి మళ్ళీ రాజ్యస్థాపనలో ఉంచుదామని అనుకున్నారు కదా, దానికి బ్రహ్మగారే సపోర్ట్ చేసేసరికి నా పని బ్రహ్మగారే, నా తండ్రి గారే చేశారు అని సంతోషించి పరేణ ఏవం ప్రతిసంధిత మనోరథ. నారద మహర్షి గారు అక్కడే ఉన్నారు కదా, సురఋషి వరానుమతేన ఆయన అనుమతి మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నాడు. బ్రహ్మగారు చెప్పిన మాట వాస్తవమే, తన కొడుకే కాబట్టి తన కొడుకు విషయంలో ఇంకోళ్ళ ప్రసక్తి లేదు, అది కూడా వాస్తవమే. కానీ నారదుడి మీద ఉండేటువంటి గౌరవం కొద్దీ, నారదుడు ఈ ప్రియవ్రతుడు యొక్క గురువు అనేటువంటి గౌరవం కొద్దీ నారద మహర్షి గారి అనుమతిని కూడా ఇంకొకసారి తీసుకున్నాడు. సురఋషి వరానుమతేన అనుమతిని తీసుకుని ఆత్మజం అఖిల ధరామండల స్థితి గుప్తయే ఆస్థాప్య. అప్పటికప్పుడు ప్రియవ్రతుడికి నీ భూమండలం మొత్తం తాలూకు స్థితిని చూసుకోవాలి, దీని రక్షణను చూసుకోవాలి అని అక్కడికక్కడ ఆయనకి బాధ్యతను ఒప్పచెప్పి స్థితి గుప్తయే ఆస్థాప్య ఆయన అక్కడ ఉంచి తాను మాత్రం వెళ్ళిపోయాడు. తాను ఎక్కడికి వెళ్ళాడు? స్వయం అతి విషమ విషయ విష జలాశయాశాయా ఉపరరామ. ఈ సాంసారికమైనటువంటి వ్యవహారాల నుంచి పూర్తిగా విరమించుకుని దానికంటే బయట ఉండేటువంటి పరమాత్మతత్వానికి వెళ్ళిపోయాడు. ఈ సాంసారికమైనటువంటి విషయం ఎలా ఉంటుంది అంటే అతి విషమం, హెచ్చు తగ్గులతో కూడి ఉంటుంది. ఆ హెచ్చు తగ్గులు చెప్పలేము, సుఖ దుఃఖాలు శీతోష్ణాలు ఒక రకంగా ఉండవు, హెచ్చు తగ్గులతోనే ఉంటాయి. పోనీ హెచ్చు తగ్గులుగా ఉన్నాయి కదా అని ఇవేమి ఇంకో రకమైన అంటే కాదు, విషాలు. ఈ విషయాలన్నీ కూడా విషరూపంగా పరిణామంలో చేదుగా ఉండేటువంటి విషయాలు. ఇలాంటి విషానికి జలాశయం లాంటిది ఈ సంసారం, లేదా ఇలాంటి విషానికి ఇల్లు లాంటిది ఈ సంసారం. ఈ సంసారం తాలూకు దిక్కుకి తల కూడా పెట్టుకుని పడుకోకూడదు, ఈ దిక్కు కూడా చూడకూడదు. ఈ సంసారం వైపుకు దారి తీసేటువంటి కర్మల వైపుకు కానీ, ఉపాసనల వైపుకు కానీ, లేదా ప్రవృత్తి లేదా మరొక సంస్కారం ఇటువైపుకు మనం వెళ్ళకూడదు అని ఆ దిక్కును వదిలిపెట్టి మరొక దిక్కుకి, పరమాత్మ అనే దిక్కుకి ప్రయాణమయ్యి అటు వెళ్ళిపోయాడు. ఆశాయా ఉపరరామ. పూర్తిగా ఈ సాంసారికమైన విషయాలను పట్టించుకోవటం మానేసి తాను పరమాత్మతత్వంలో మునిగిపోయాడు. మనురపి పరేణైవం ప్రతిసంధిత మనోరథ సురర్షివరానుమతేనాత్మజమఖిల ధరామండల స్థితి గుప్తయే ఆస్థాప్య స్వయమతి విషమ విషయ విష జలాశయాశయా ఉపరరామ. ఇప్పుడు మనువు గారు ఆయన చాలించుకున్నారు. ఇక మీద ఇతి హవావస జగతీపతి ఈశ్వరేచ్ఛయా అధినివేశిత కర్మాధికార అఖిల జగద్బంధధ్వంసన పరానుభావస్య భగవతః ఆదిపురుషస్య జగద్బంధధ్వంసన పరానుభావస్య భగవతః ఆదిపురుషస్య అనవరత ధ్యానానుభావేన పరిరంధిత కషాయాశయః అవదాతోపి మానవర్ధనో మహతాం మహీతలం అనుశశాస. ప్రియవ్రతుడు గారు తండ్రి గారి ఆజ్ఞల్ని వెంటనే అంగీకరించారు, ఆయన ఇచ్చిన బాధ్యతలను వెంటనే మొదలుపెట్టారు. ఇతి హవావ స జగతీపతి.
ఆయన ఏ విధంగా చెప్పారో అదే విధంగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రి గారు ఏ విధంగా చెప్పారో, బ్రహ్మగారు ఏ విధంగా చెప్పారో అలాగే నడుచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లుగా జగతీపతి ఈ భూమికి రాజుగా తనను తాను అంగీకరించుకున్నారు. అంగీకరించి ఈశ్వరేచ్ఛయా అధినివేశిత కర్మాధికార, నేను ఇప్పుడు ఈ భూమండలాన్ని కాపాడటానికి లేదా ఈ భూమండలంలో కొత్త కొత్త పనులు చేయటానికి ఈశ్వరుడు నియమించిన వాడిని. ఈశ్వర అధినివేశిత కర్మాధికార, నేను చేసేటువంటి కర్మలకు అధికారము నాకు ఆ ఈశ్వరుడే ఇచ్చాడు. ఈశ్వర సంకల్పం ప్రకారం నేను నడుచుకుంటున్నాను అని ముందు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని అఖిల జగద్బంధధ్వంసన పరానుభావస్య భగవతః ఆదిపురుషస్య అంఘ్రియుగల అనవరత ధ్యానానుభావేన, ఏ పని చేసినా సరే ఆ పనికి ఆ పరమాత్మకు ఒక సంబంధం ఉంచుకోవాలి అనే నిర్ణయంతో పని మొదలుపెట్టారు. ఏ పని చేసినా ఆ పని తాలూకు కర్త ఆయనే. ఎందుకంటే ఆయన పంపిస్తేనే, ఆయన ఆజ్ఞాపిస్తేనే ఇలా నడుచుకుంటున్నాను, ఆయన చెప్పినట్లే నడుచుకుంటున్నాను అని కర్తృత్వం ఆయన మీద పెట్టాడు. ఈ క్రియ ద్వారా, నేను చేసే ఈ పని ద్వారా ఆయన సంతోషిస్తే నాకు చాలు అని కర్మ ఫలితాన్ని ఆయన మీదకి నెట్టేశాడు. అప్పుడు అఖిల జగద్బంధ ధ్వంసన పరానుభావస్య, ఇలా గనక ఎవరైనా కర్మలు చేస్తే వాళ్ళ తాలూకు ఎంతమంది ఉన్నా సరే, అఖిల జగత్ జీవులందరూ ఇలా పనిచేసినా సరే వాళ్ళ తాలూకు కర్మబంధాలను ధ్వంసనం చేయగలిగినటువంటి, కర్మబంధాలను పూర్తిగా పోగొట్టగలిగినటువంటి పరానుభావస్య మహాప్రభావం కలిగినటువంటి భగవతః ఆదిపురుషస్య, ఆదిపురుషుడు పరమాత్మ అయినటువంటి ఆ శ్రీహరి యొక్క అంఘ్రియుగల అనవరత ధ్యాన అనుభావేన, ఆ శ్రీహరి యొక్క పాదారవిందాలను నిరంతరం ధ్యానిస్తూ ఉండటం, ఆ పాదారవిందాలను ధ్యానిస్తూ తన బాధ్యతలను తాను నిర్వర్తించటం అనే పనిలో పడిపోయాడు. పడటం వలన పరిరంధిత కషాయాశయ, తనలో ఏమైనా కాస్తంత మిగిలి ఉన్నా లేదా ఈ క్రియల ద్వారా ఏమైనా చేరవలసి ఉన్నా ఆ మాలిన్యాలన్నిటినీ రాకుండానే అడ్డుకున్నాడు, ఉన్న వాటిని పూర్తిగా తోసేయగలిగాడు. పరిరంధిత కషాయాశయ, దాంతో మనసంతా పరిశుభ్రమైపోయి, ఆశయ మనసంతా కూడా పరిరంధిత కషాయ, మాలిన్యాలన్నీ తొలగిపోయి పరిశుద్ధంగా ఉంటే, అవధాతోపి అందరికంటే తడతళ్ళాడుతూ పరిశుద్ధంగా ఉన్నాడు ఈయన. ఇలా ఉన్నా సరే అవధాతోపి మానవర్ధనో మహతాం, ఎవరు పెద్దవారు వచ్చినా ఎవరు గొప్పవారు వచ్చినా సరే వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, తానేదో చాలా చిన్నవాడు లేదా ఈ రాజ్య వ్యవహారాల్లోకి వచ్చినవాడు, తత్వజ్ఞానం అబ్బక ఇటు వచ్చేసినవాడు అన్నట్లుగా నడుచుకుంటూ మానవర్ధనో మహతాం మహీతలం అనుశశాస, భూమండలం మొత్తాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. అవటానికి ఇతని యొక్క యోగ్యత తత్వజ్ఞానాన్ని అందుకునే యోగ్యత, అవటానికి ఇతని యొక్క యోగ్యత మనస్సు చాలా పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్న యోగ్యత, అవ్వటానికి ఇతని యొక్క యోగ్యత ఈ భూమండలం మొత్తాన్ని పాలించేటువంటి యోగ్యత, ఆ యోగ్యతలో కూడా పాలన తాలూకు కర్తృత్వాన్ని పరమాత్మకే సమర్పించి ఫలితాన్నే పరమాత్మకి సమర్పించినటువంటి అద్వితీయమైన యోగ్యత. ఇంత యోగ్యత ఉన్నవాడు, ఇంత యోగ్యుడు కూడా ఎవరు కనిపించినా సరే వాళ్ళని గౌరవిస్తూ, తాను అంత యోగ్యుడు కాడు అన్నట్లుగా ప్రదర్శిస్తూ చేయటం మాత్రం, పని చేయటం మాత్రం గట్టిగానే చేశాడు. ఇతి హవావస జగతీపతి ఈశ్వరేచ్ఛయా అధినివేశిత కర్మాధికార అఖిల జగద్బంధధ్వంసన పరానుభావస్య భగవతః ఆదిపురుషస్య అంఘ్రియుగల అనవరత ధ్యానానుభావేన పరిరంధిత కషాయాశయ అవధాతోపి మానవర్ధనో మహతాం మహీతలం అనుశశాస. ఇలా ఇతను పని ప్రారంభించాడు. అంటే ముందు మహారాజు అయితే పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏం బాగుంటుంది అనుకుని, అథచ దుహితరం ప్రజాపతేర్ విశ్వకర్మణ ఉపయేమే బర్హిష్మతీం నామ తస్యాము వావ ఆత్మజాన్ ఆత్మ సమాన శీల గుణ కర్మ రూప వీర్యోదారాన్ దశ భావయాం బభూవ కన్యాంచ యవీయసీం ఊర్జస్వతీం నామ.
ముందు పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అథచ దుహితరం ప్రజాపతేర్ విశ్వకర్మణ ఉపయేమే. విశ్వకర్మ అనేటువంటి ఒక ప్రజాపతి గారు ఉంటే ఆ ప్రజాపతి గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు బర్హిష్మతీం నామ. బర్హిష్మతి అని ఆవిడ పేరు. ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ద్వారా 10 మంది పిల్లల్ని కన్నాడు. 10 మంది మగపిల్లల్ని కన్నాడు. దానికి శ్రీ శుకుల వారే ఆశ్చర్యాన్ని, ప్రసిద్ధిని, నిశ్చయాన్ని ప్రకటిస్తున్నారు. తస్యాం ఉ హ వావ. ఆశ్చర్యం, ఇంత తత్వజ్ఞానం ఏముంది, అందుకోవాలి, నేనేమి పట్టించుకోను, వెనక్కి రాను అన్నవాడు కానీ 10 మంది పిల్లల్ని కన్నాడు. ఊ హ, చాలా ప్రసిద్ధం ఇది. తత్వజ్ఞాని అయినా సరే పరమాత్మ సంకల్పిస్తే, పెద్దవారు ఆజ్ఞాపిస్తే గృహస్థాశ్రమంలోకి వచ్చి వాళ్ళు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాడు అనేటువంటి ప్రసిద్ధం ఇది అని హా అని అంటున్నారు. ఇది ఇంతే వావా, ఇది ఇంతే. ఎంత గొప్ప యోగ్యులైనా సరే గురువులు చెప్తే దాని ప్రకారమే నడుచుకోవాలి, దాన్ని గీతని దాటకూడదు అనేటువంటి నిర్ణయాన్ని వావా ఇది ఇంతే అని కూడా చెప్తున్నారు. ఆయన యోగ్యుడు, తత్వజ్ఞానాన్ని అందుకోవలసినవాడు, అన్నీ విడిచిపెడతానన్నవాడు, నిజంగానే విడిచిపెడుతున్నవాడు. కానీ గురువులు చెప్తే ఆ గీత దాటకుండా దాని ప్రకారమే నడుచుకున్నాడు. ఇంకొక ఆశ్చర్యం ఏమిటి అంటే, ఈ పిల్లలందరినీ ఆత్మజాన్ ఆత్మ సమాన శీల గుణ కర్మ రూప వీర్య ఉదారాన్ దశభావయాం బభూవ. 10 మంది పిల్లల్ని కన్నాడు. ఆ 10 మంది ఎలా ఉన్నారు అంటే, ఈ ప్రియవ్రతుడితో సమానమైన శీలం, ప్రియవ్రతుడితో సమానమైన స్వభావం, సమానమైన ప్రభావం కలిగిన వాళ్ళు, సమానమైనటువంటి గుణాలు. ప్రియవ్రతుడు ఎంత గొప్పవాడో అంత గొప్ప గుణాలు ఉన్నవారు వీళ్ళందరూ 10 మంది. ప్రియవ్రతుడు ఎంత గొప్ప గొప్ప పనులు చేశాడో అంత గొప్ప పనులు చేసిన వాళ్లే అందరూ. కర్మ, ప్రియవ్రతుడు ఎంత అందగాడో అంత అందమైనటువంటి వాళ్ళు. రూప, ప్రియవ్రతుడు ఎంత సామర్థ్యం ఉన్నవాడో అంత సామర్థ్యం ఉన్నవాళ్ళు ఈ 10 మంది. వీర్య, ఉదారాన్, ప్రియవ్రతుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైనవాడో, ఎంత విశాలమైనటువంటి అభిప్రాయాలు ఉన్నవాడో 10 మంది కూడా అంతటి వాళ్లే. ఉదారాన్ దశభావయాం బభూవ. ఇలాంటి పిల్లవాడు ఒకడు కాదు, ఇద్దరు కాదు, 10 మంది పిల్లలు, 10 మంది పిల్లల్ని కన్నాడు. కన్యాంచ యవీయసీం ఊర్జస్వతీం నామ. ఈ 10 మంది అయిన తర్వాత ఒక అమ్మాయిని కూడా కన్నాడు. అమ్మాయి పేరు ఊర్జస్వతి. ప్రజాపతి గారు, విశ్వకర్మ గారు ప్రజాపతి గారు, ఆయన మామగారు, ఆ కూతురు బర్హిష్మతి, ఈయన భార్య, 10 మంది మగపిల్లలు, తర్వాత పుట్టిన ఆడపిల్ల ఆవిడ ఊర్జస్వతి. అథచ దుహితరం ప్రజాపతేర్విశ్వకర్మణ ఉపయేమే బర్హిష్మతీం నామ. తస్యాము హ వావ ఆత్మజాన్ ఆత్మ సమాన శీల గుణ కర్మ రూప వీర్య ఉదారాన్ దశభావయాం బభూవ. కన్యాంచ యవీయసీం ఊర్జస్వతీం నామ అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఆడపిల్ల పేరు చెప్పారు, మరి మగపిల్లల పేర్లు చెప్పొద్దా అంటే మగపిల్లల పేర్లు 10 పేర్లు చెప్తున్నారు. ఆగ్నేధ్ర, ఇద్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతో, ఘృతపృష్ఠ, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవయః ఇది సర్వే ఏవ అగ్నినామానః. వీళ్ళ పేర్లు ఆగ్నేధ్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అని పేర్లు వీళ్ళ పేర్లు అని చెప్పారు. అదేంటి ఈ పేర్లేవో ఎక్కడో విన్నట్లుంది, ఇవన్నీ అగ్ని పేర్లు కదా అంటే అవును, సర్వే ఏవ అగ్నినామానః. అందరూ అగ్ని తాలూకు పేర్లతోనే ఉన్నారు, అగ్నుల యొక్క రూపాలే వీళ్ళు అని చెప్తున్నారు. ఈ 10 మంది పేర్లు వీళ్ళు అగ్నిసనామానః అని చెప్పిన తర్వాత ఏతేషాం కవిర్మహావీరః సవనః ఇతి త్రయః ఆసన్ ఊర్ధ్వరేతసః. తే ఆత్మవిద్యాయాం అర్భభావాదారభ్య కృతపరిచయాః పారమహంస్యమేవ ఆశ్రమం అభజన్ అని 10 మంది పిల్లల్లో 3 మాత్రం మొదటి నుంచి తేడాగా ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. ఏతేషాం ఈ 10 మంది పిల్లల్లో కవిహి అనే 10వ పిల్లవాడు, మహావీర అనే 4వ పిల్లవాడు,
సవనః అనే 7వ పిల్లవాడు, ఈ ముగ్గురు కూడా ఇది త్రయః ఆసన్ ఊర్ధ్వరేతసః. చిన్నప్పటి నుంచే బ్రహ్మచర్యాశ్రమము అలాగే సన్యాసాశ్రమము వీటి మీద ఆసక్తితో ఉన్నారు. కేవలం ఊర్ధ్వరేతసః మాత్రమే కాదు, ఆత్మవిద్యాయాం అర్భభావాదారభ్య కృత పరిచయాః. చాలా చిన్న వయస్సు నుండి, ఆడుకునే వయస్సు నుంచే ఆత్మవిద్యతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఆటలాడుకునే పిల్లలు కారు వీళ్ళు. ఆటలాడుకునే సమయంలో కూడా ఆత్మవిద్యను గురించే విచారణ చేసినటువంటి మహానుభావులు. ఆత్మవిద్యాయాం అర్భభావాదారభ్య కృత పరిచయాః పారమహంస్యమేవ ఆశ్రమం అభజన్. కాస్త వయసు వచ్చి ఊహ తెలిసేసరికి మనం ఎందుకు ఇక్కడ ఉండటం అని ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా సన్యాసం తీసుకుని ముగ్గురు వెళ్ళిపోయారు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. ఏతేషాం కవిర్మహావీరः సవన ఇతి త్రయ ఆసన్నూర్ధ్వరేతసః తే ఆత్మవిద్యాయాం అర్భభావాదారభ్య కృత పరిచయాః పారమహంస్యమేవ ఆశ్రమం అభజన్ అని మహర్షి గారు ముగ్గురు పిల్లలు మొదటి నుంచి ఆత్మవిద్యలో ఆసక్తితో చివరికి పారమహంస్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. తస్మిన్ను హవా ఉపశమశీలాః పరమర్షయః సకల జీవ నికాయావాసస్య భగవతో వాసుదేవస్య భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవిందావిరత స్మరణా విగలిత పరమగ భక్తియోగానుభావేన పరిభావితాంతరహృదయాధిగతే భగవతి సర్వేషాం భూతానాం ఆత్మభూతే ప్రత్యేగాత్మన్యేవ ఆత్మనస్తాదాత్మ్యం అవిశేషేణ సమీయుః అని వాళ్ళు సిద్ధిని కూడా పొందారు అని చెప్తున్నారు. తస్మిన్ పారమహంస్యాశ్రమానికి సన్యాసాశ్రమానికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళేమి కాలక్షేపం చేయలేదు. తస్మిన్ను హ వా అక్కడ కూడా వాళ్ళు ఉపశమశీలాః ఇంద్రియోపశమాన్నే ప్రధానంగా పెట్టుకుని ఉపశమాన్నే స్వభావంగా మలుచుకుని పరమర్షయః చాలా గొప్ప సాధన చేసుకుని సకల జీవ నికాయ ఆవాసస్య మొత్తం జీవులందరి యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి జీవనికాయ జీవ సమూహము ఆ జీవుల సకల జీవనికాయస్య ఆవాసః నివాసస్థానము వాస్తవ స్వరూపము అయినటువంటి భగవతో వాసుదేవస్య ఆ పూజనీయుడైనటువంటి పరమాత్మ యొక్క భీతానాం శరణభూతస్య భయం అనేది కలిగితే ఆ భయం దాటటానికి ఉండేటువంటి ఏకైక శరణంగా ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క శ్రీహరి యొక్క శ్రీమచ్చరణారవిందావిరత స్మరణా విగలిత పరమగ భక్తి యోగానుభావేన ఆయన యొక్క శ్రీమచ్చరణారవిందం శ్రీమత్ కాంతియుక్తమైనటువంటి చరణారవిందం పద్మాల వంటి పాదాల మీద అవిరత స్మరణం వదిలిపెట్టకుండా స్మరణం చేసేటువంటి అవిగలిత పరమభక్తి యోగానుభావేన అవిగలిత అఖండితమైనటువంటి పరమభక్తి సర్వోత్కృష్టమైనటువంటి భక్తి అనేటువంటి యోగం తాలూకు అనుభావేన ప్రభావంతో పరిభావిత అంతర్హృదయాధిగతే ఆ భక్తి ప్రభావంతో వాళ్ళు భావన చేస్తూ ఉండగా ఆ భావనకి ఫలితంగా ఆ పరమాత్మే వాళ్ళ యొక్క హృదయారవిందాల్లో స్పష్టంగా సాక్షాత్కరిస్తే పరిభావిత అంతర్హృదయ అధిగతే భగవతి సర్వేషాం భూతానాం ఆత్మభూతే తమ హృదయాలలో కనిపించినటువంటి ఆ పరమాత్మ సర్వభూతాలకు అన్నిటికీ కూడా ఆత్మస్వరూపము అనే విషయాన్ని భావన చేసుకుని సర్వేషాం ఆత్మభూతే ప్రత్యేగాత్మే అన్నిటికీ మాత్రమే కాదు మాకు కూడా ఆత్మస్వరూపమే అనేటువంటి భావన చేసి ప్రత్యేగాత్మన్యేవ ఆత్మనస్తాదాత్మ్యం తమకు ఆ పరమాత్మతో ఏకత్వాన్ని సమీయుః సాధించేశారు. తమకు ఆ పరమాత్మతో తాదాత్మ్యానికి అడ్డంగా ఉండేటువంటి దేహాది సంబంధాలని అవిశేషేణ వదిలిపెట్టేసేసి తమను పరమాత్మ నుండి వేరుగా చేస్తున్నటువంటి ఈ శరీరానికి మూల కారణమైనటువంటి అజ్ఞానాన్ని వీటన్నిటినీ వదిలేసి తాదాత్మ్యం సమీయుః తాదాత్మ్యాన్ని పొందేశారు. సిద్ధి పొందటంలో మామూలుగా పొందలేదు, సాధన గట్టిగా చేసుకున్నారు, ఉపశమ ప్రధానంగా సాధన చేసుకున్నారు. సాధన చేసుకోవటంతో పాటుగా ఆ పరమాత్మ మీద భక్తిభావాన్ని పెంచుకున్నారు. భక్తితో పరమాత్మనే హృదయంలో ధ్యానం చేసుకోవటం అలవాటు చేసుకున్నారు. ధ్యానం చేయగా పరమాత్మ అక్కడ సాక్షాత్కరిస్తే
ఆ పరమాత్మను అన్నిటికీ ఆత్మగా, తమకు కూడా ఆత్మగా భావన చేసి ఆ భావన ద్వారా పొందవలసినటువంటి తాదాత్మ్యానికి అడ్డంగా ఉన్న శరీరాన్ని అక్కడికక్కడ వదిలేసి, శరీర అభిమానాన్ని వదిలేసి ఆ పరమాత్మతో తాదాత్మ్యాన్ని కూడా పొందేశారు. అంతస్థాయి వాళ్ళు ఆ ముగ్గురు పిల్లలు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. తస్మిన్ను హవా ఉపశమశీలా పరమర్షయ సకల జీవ నికాయావాసస్య భగవతో వాసుదేవస్య భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవిందావిరత స్మరణా విగలిత పరమభక్తియోగానుభావేన పరిభావితాంతర్హృదయాధిగతే భగవతి సర్వేషాం ఆత్మభూతే ప్రత్యగాత్మన్యేవ ఆత్మనస్తాదాత్మ్యం అవిశేషేణ సమీయు అనే ఈ గద్యంలో. వీళ్లే కాదు, ఈ 10 మంది పిల్లలు, ఒక ఆడపిల్ల మాత్రమే కాదు, అన్యస్యామపి జాయాయాం త్రయఃపుత్రాః ఆసన్ ఉత్తమః తామసః రైవతః ఇది మన్వంతరాధిపతయః అని ప్రియవ్రతుడి ఇంకొక భార్య ఉండేది. ఆ భార్య పేరు తెలియదు. ఆ భార్యకి ఇంకా 3 పిల్లలు పుట్టారు అని చెప్తున్నారు. అన్యస్యామపి జాయాయాం, ఇంకో భార్యకి త్రయఃపుత్రాః ఆసన్, 3 పిల్లలు పుట్టారు. వాళ్ళు ఉత్తమః తామసః రైవతః అని 3. వీళ్ళు 3 మన్వంతరాధిపతయః, ఒక్కొక్క మన్వంతరానికి కారణంగా ఉన్నారు. ఉత్తముడు అని ఒక మన్వంతరం మొదలుపెట్టిన ఆయన, తామస మన్వంతరం అనే దానికి తామసుడు ముందు, రైవత మన్వంతరం అనే దానికి రైవతుడు మూలం. ఈ మన్వంతరాధిపతుల్ని 3 మన్వంతరాధిపతుల్ని పిల్లలుగా కన్నాడు ఆయన అని మహర్షి గారు, శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ప్రియవ్రతుడు బ్రహ్మగారి ఉపదేశాన్ని అంగీకరించి, తండ్రి గారి ఆదేశాన్ని ఔదలచి, మళ్ళీ గృహస్థాశ్రమానికి వచ్చి వాళ్ళు చెప్పినట్లుగానే చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, ఉత్తములైనటువంటి పిల్లల్ని కని మళ్ళీ ఈ వ్యవహారంలోకి వచ్చినట్లుగా చేశాడు అనేటువంటి విషయాన్ని. ఇంకా ప్రియవ్రతుడు చేసినటువంటి గొప్ప పనులు 1, 2 ఉన్నాయి, అవి చెప్పుకోవాలి. తర్వాత ప్రియవ్రతుడు ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని కూడా చెప్పుకోవాలి. వాటిని చెప్పుకుందాం. ఈ రోజుకైతే బ్రహ్మగారు చెప్పినటువంటి మాటల్లో, ఒకవేళ శత్రువులే ఉన్నట్లయితే, శత్రువులే మనతో పాటు సహజీవనం చేస్తుంటే, ఆ శత్రువులను గెలవాలి అనుకుంటే మనం ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉండాలి. సురక్షితమైన ప్రదేశంలో ఉండి ఆ శత్రువులను గెలవటాన్ని అభ్యాసం చేసుకుని, శత్రువులను గెలిచి ఆ తర్వాత పై పని చూసుకోవాలి అనేది మాట. అయితే మనమున్న ప్రదేశం సురక్షితం అవునా కాదా అని కూడా చూసుకోవాలి. మనమున్న ప్రదేశాన్ని సురక్షితంగా మార్చుకోవాలి కూడాను. మార్చుకుని సురక్షితమైన ప్రదేశంలో మనం ఉండి శత్రువులను గెలుచుకోవాలి. శత్రువులను గెలుచుకుని దాని ద్వారా అందుకోవలసిన పై స్థాయి ఫలితాన్ని అందుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం, మనకు చాలా ఉపకరించేటువంటి అంశం. దానితో పాటు గురువులు, పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే దాన్ని వెంటనే వినయంగా బాఢం అని సరే అని ఒప్పుకొని తీరాలే తప్ప దానికి ఎదురు చెప్పటము, నేను మీకంటే చాలా గొప్పవాడిని అని చెప్పాలని ప్రయత్నించటము అనేది పనికిరాదు అనేది కూడా ప్రధాన అంశం. ఈ 2 అంశాలని మనం జాగ్రత్తగా పరిశీలించుకుని ప్రియవ్రతుడి స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలోనైనా సరే మనం గురువుల యొక్క ఆజ్ఞని అంగీకరించుకుంటూ బ్రహ్మగారు చెప్పినట్లుగా మనం ఉన్న స్థానాన్ని సురక్షితంగా మార్చుకుని, సురక్షితమైనటువంటి గృహస్థాశ్రమంలో కానీ లేదా మనం ఉన్న స్థితిలో కానీ మన శత్రువులను గెలిచే, మన సహజ శత్రువులను గెలిచేటువంటి ప్రయాసను మనం ప్రారంభించుకుందాము. ఈ ప్రయాసకు మనకు సహకరించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం పంచమ స్కంధం ప్రథమాధ్యాయంలో 14వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః
యద్వాచితంత్యాం గుణకర్మదామభిః యద్వాజితంత్యాం గుణకర్మదామభిః సుదుస్తరైర్వత్సవయం సుయోజితాః సుదుస్తరైర్వత్సవయం సుయోజితాః సర్వే వహామో బలిమీశ్వరాయ సర్వే వహామో బలిమీశ్వరాయ ప్రోతానసీవ ద్విపదే చతుష్పదః ప్రోతానసీవ ద్విపదే చతుష్పదః ఈశాభిసృష్టం హ్యవరుంధ్మహేంగ ఈశాభిసృష్టం హ్యవరుంధ్మహేంగ దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ ఆస్థాయ తత్తద్యదయుక్తనాథః ఆస్థాయ తత్తద్యదయుక్తనాథః చక్షుష్మతాంధా ఇవ నీయమానాః చక్షుష్మతాంధా ఇవ నీయమానాః ముక్తోపి తావద్బిభ్రూయాత్ స్వదేహం ముక్తోపి తావత్ బిభ్రూయాత్ స్వదేహం ఆరబ్ధమశ్నన్నభిమానశూన్యః ఆరబ్ధమశ్నన్నభిమానశూన్యః యథానుభూతం ప్రతియాత నిద్రః యథానుభూతం ప్రతియాత నిద్రః కింత్వన్యదేహాయ గుణాన్న వృంక్తే కింత్వన్యదేహాయ గుణాన్న వృంక్తే భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్ భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్ యతః స ఆస్తే సహ షట్సపత్నః యతః స ఆస్తే సహ షట్సపత్నః జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిన్ను కరోత్యవద్యం గృహాశ్రమః కిం ను కరోత్యవద్యం యః షట్సపత్నాన్ విజిగీషమాణో యషట్సపత్నాన్ విజిగీషమాణో గృహేషు నిర్విశ్య యతేత పూర్వం గృహేషు నిర్విశ్య యతేత పూర్వం అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్ అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్ క్షీణేషు కామం విచరేద్విపశ్చిత్ క్షీణేషు కామం విచరేద్విపశ్చిత్ త్వం త్వబ్జనాభాంఘ్రి సరోజకోశ త్వం త్వబ్జనాభాంఘ్రి సరోజకోశ దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః భుంక్ష్వేహ భోగాన్ పురుషాతిదిష్టాన్ భుంక్ష్వేహ భోగాన్ పురుషాతిదిష్టాన్ విముక్త సంగః ప్రకృతిం భజస్వ విముక్త సంగః ప్రకృతిం భజస్వ శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇతి ఇతి సమభిహితః సమభిహితః మహాభాగవతః మహాభాగవతః భగవతః భగవతః త్రిభువన గురోః త్రిభువన గురోః అనుశాసనం అనుశాసనం ఆత్మనః ఆత్మనః లఘుతయా లఘుతయా అవనత శిరోధరః అవనత శిరోధరః బాఢమితి బాఢమితి స బహుమానమువాహ స బహుమానమువాహ భగవానపి భగవానపి మనునా మనునా యథావత్ యథావత్ ఉపకల్పితాపచితిః ఉపకల్పితా పచితిః ప్రియవ్రత నారదయోః ప్రియవ్రత నారదయోః అవిషమం అవిషమం అభిసమీక్షమాణయోః అభిసమీక్షమాణయోః ఆత్మసమవస్థానం ఆత్మసమవస్థానం అవాంగ్మానసం అవాంగ్మానసం క్షయం క్షయం అవ్యవహృతం అవ్యవహృతం
ప్రవర్తయన్నగమత్ ప్రవర్తయన్నగమత్ మనురపి మనురపి పరేణ పరేణ ఏవం ఏవం ప్రతిసంధిత మనోరథ ప్రతిసంధిత మనోరథః సురర్షివర సురర్షివర అనుమతేన అనుమతేన ఆత్మజం ఆత్మజం అఖిల ధరామండల స్థితి గుప్తయే అఖిల ధరామండల స్థితి గుప్తయే ఆస్థాప్య ఆస్థాప్య స్వయం స్వయం అతి విషమ విషయ అతి విషమ విషయ విష జలాశయాశాయా విష జలాశయాశాయాః ఉపరరామ ఉపరరామ ఇతిహవావ ఇతిహవావ స జగతీపతి స జగతీపతిః ఈశ్వరేచ్ఛయా ఈశ్వరేచ్ఛయా అధినివేశిత కర్మాధికారః అధినివేశిత కర్మాధికారః అఖిల జగద్బంధధ్వంసన అఖిల జగద్బంధధ్వంసన పరానుభావస్య పరానుభావస్య భగవతః భగవతః ఆదిపురుషస్య ఆదిపురుషస్య అంఘ్రియుగళ అంఘ్రియుగల అనవరత అనవరత ధ్యానానుభావేన ధ్యానానుభావేన పరిరంధిత కషాయాశయః పరిరంధిత కషాయాశయః అవదాతోపి అవదాతోపి మానవర్ధనః మానవర్ధనః మహతాం మహతాం మహీతలం అనుశశాస మహీతలమనుశశాస అథ చ అథ చ దుహితరం దుహితరం ప్రజాపతేర్విశ్వకర్మణః ప్రజాపతేర్విశ్వకర్మణః ఉపయేమే ఉపయేమే బర్హిష్మతీం నామ బర్హిష్మతీం నామ తస్యాముహవావ తస్యాముహవావ ఆత్మజాన్ ఆత్మజాన్ ఆత్మసమానశీలగుణ ఆత్మసమానశీలగుణ కర్మ రూప వీర్యోదారాన్ కర్మ రూప వీర్యోదారాన్ దశ దశ భావయాం బభూవ భావయాం బభూవ కన్యాంచ కన్యాంచ యవీయసీం యవీయసీం ఊర్జస్వతీం నామ ఊర్జస్వతీం నామ ఆగ్నేధ్ర ఆగ్నేధ్ర యుద్ధమజిహ్వ ఇధ్వజిహ్వ యజ్ఞబాహు మహావీర యజ్ఞబాహు మహావీర హిరణ్యరేతో ఘృతపృష్ఠ హిరణ్యరేతో ఘృతపృష్ఠ సవన మేధాతిథి సవన మేధాతిథి వీతిహోత్ర కవయ ఇతి వీతిహోత్ర కవయ ఇతి సర్వ ఏవ సర్వ ఏవ అగ్నినామానః అగ్నినామానః ఏతేషాం ఏతేషాం కవిః కవిః మహావీరః మహావీరః సవన ఇతి సవన ఇతి త్రయ ఆసన్ త్రయ ఆసన్ ఊర్ధ్వరేతసః ఊర్ధ్వరేతసః తే తే ఆత్మవిద్యాయాం ఆత్మవిద్యాయాం అర్భభావాదారభ్య అర్భభావాదారభ్య కృతపరిచయాః కృతపరిచయాః పారమహంస్యమేవ పారమహంస్యమేవ ఆశ్రమమభజన్ ఆశ్రమమభజన్ తస్మిన్నుహవా తస్మిన్వహవా ఉపశమశీలాః ఉపశమశీలాః పరమర్షయః పరమర్షయః సకల జీవనికాయావాసస్య సకల జీవనికాయావాసస్య భగవతో వాసుదేవస్య భగవతో వాసుదేవస్య భీతానాం శరణభూతస్య భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవింద శ్రీమచ్చరణారవింద అవిరత స్మరణ అవిరత స్మరణ అవిగలిత అవిగలిత పరమ భక్తి యోగానుభావేన పరమ భక్తి యోగానుభావేన పరిభావిత పరిభావిత అంతర్హృదయాధిగతే అంతర్హృదయాధిగతే భగవతి భగవతి సర్వేషాం భూతానాం సర్వేషాం భూతానాం ఆత్మభూతే ఆత్మభూతే ప్రత్యగాత్మన్యేవ ప్రత్యగాత్మన్యేవ ఆత్మనః ఆత్మనః తాదాత్మ్యం తాదాత్మ్యం అవిశేషేణ సమీయుః అవిశేషేణ సమీయుః అన్యస్యామపి జాయాయాం అన్యస్యామపి జాయాయాం త్రయః పుత్రాః ఆసన్ త్రయః పుత్రా ఆసన్ ఉత్తమః ఉత్తమః తామసః తామసః రైవత ఇతి రైవత ఇతి మన్వంతరాధిపతయః మన్వంతరాధిపతయః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః ప్రథమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ.
వసుధేశ ఆ ప్రియవ్రతుడుండు కాంతయందధికుల మన్వంతరాధిపతుల మరియు ఉత్తముడు తామసుడు రైవతుడను సుతులను పుట్టించే సుమహితులను మున్ను జన్మించిన మువురు పుత్రులు అవ్యయ పదవికి అరుగుటయును అంత ప్రియవ్రతుడఖిల శాస్త్రవకోటి తన బాహుబలము చేతన జయించి అతడు మర్హిష్మతి కాంతయందు ప్రీతి కలిగి యౌవన లీలా వికాసహాసహేళనాదుల చిత్తంబుగీలు గొల్పిగత వివేకుండు బోలే భోగముల బుందే అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ప్రియవ్రతుడు మొదలు అనేక వృత్తాంతముల యొక్క అద్భుతమైనటువంటి భాగవతంలో ఉండేటువంటి తత్వాన్ని కథను ఆ ఆత్మతత్వాన్ని అన్నిటినీ మేళవించి భగవత్ స్వరూపం భగవత్ తత్వం ఆత్మవిద్యను ఆచార్యముఖంగా అందుకునేటువంటి మహద్భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనందరికీ నిరంతరము అందిస్తూ ఉన్నాడు. దానిని అందుకునేటువంటి పరిపూర్ణమైనటువంటి బుద్ధిశక్తిని ప్రసాదించమని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.